తెలంగాణలో బతకాల చచ్చిపోవాలనే పరిస్థితి తీసుకొచ్చిండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు, వాళ్ళ గుండాలతో దాడులు చేసే పనిలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. దొంగ పోలీసులకి పవర్ ఇచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టడము, రౌడీ షీట్లు ఓపెన్ చేయడము చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చెప్పింది ఒకటి, ఈయన చేస్తుంది ఒకటి. చోర్ సీఎంఏ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చోర్ సీఎంఏ, జూటా సీఎంఏ. దొంగలని మొత్తము కొంతమంది దొంగలని పార్టీలకు తీసుకొని మొత్తం గలీజ్ చేస్తుండు. అడిగితే ప్రశ్నించిన వాళ్ళని కొడుతున్నాడు, అక్రమ కేసులు పెడుతుండు. విద్యార్థులని మనం చూసినాము. మనము ఎస్యూలో కూడా, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలా దగ్గర విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళ మీద కేసులు పెడుతుండు. నిరుద్యోగులని ఇబ్బంది పెడుతుండు. ఉద్యోగులకి సరిగా జీతాలు అన్ని రకాలుగా ఈ ముఖ్యమంత్రి హింసిస్తూనే ఉన్నాడు. ప్రశ్నించి అడిగితే అంటే ఇటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి నిజాలు చెప్తుంటే సోషల్ మీడియాలో కానీ ఇంకో రకంగా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళకి జైల్లోకి పంపిస్తుండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొంతమంది పోలీసు వాళ్ళు కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారు, లోకల్ ఎమ్మెల్యేలు చెప్పినట్టు వినుకుంటా. ఆ రకంగా డీజీపీ జితేందర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చిన, ఆయన కూడా ఏం పట్టించుకుంటలేడు. తెలంగాణ డీజీపీ జితేందర్ గారు కూడా అసలు తెలంగాణలో బతకాలంటేనే భయం అవుతుంది. అమిత్ షా గారు చెప్తారు మావోయిస్టులు మొత్తం అంతం చేస్తామని చెప్పేసి. ఇటువంటి డీజీపీ గారు, ఇటువంటి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఇంకా కొత్త వాళ్ళు పుట్టుకొస్తారని చెప్పేసి అంటున్నారు. నేనైతే అదే రకంగా ఉండాలని అనుకుంటున్నా. కానీ అతనికి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిన కొంతమంది పోలీసుల మీద ఇప్పటివరకైనా యాక్షన్ తీసుకోకుండా అతని పోస్టింగ్ పెంచి మంచిగా పక్కకు పెట్టుకుంటూ డీజీపీ జితేందర్ గారు.